బీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని అభ్యర్థుల జాబితా చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా వడ్డేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ వేదికగా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. మహిళలకు కేవలం 6 సీట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఎక్కడ ధర్నా చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. దొంగలకు భూమాఫియాదారులకు హంతకులకు టికెట్స్ ఇచ్చారని రాకేష్ రెడ్డి ఆరోపించారు. కేవలం డబ్బులు ఉన్న వాళ్లకు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగే వాళ్లకు టికెట్ ఇచ్చారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలను వేధించేటోడు అయి ఉండాలి, ప్రజలను బెదిరించేటోడు, అదిరించేటోడు, లోబర్చేటోడు కావాలి అన్న చందంగా ఉన్నది. చాలా దుర్మార్గం ఇది. కేసీఆర్ గారి నీచ రాజకీయ చతురతకు ఇది అద్దం పడతా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. వీరు ప్రకటించిన దాంట్లో ఓ 4 మినహాయిస్తే అందరు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వీళ్ళకు టికెట్ ప్రకటిస్తే వీళ్ళు సంబరాలు చేస్తారు. వస్తున్నది అంటే వాళ్ళే మాకు టికెట్ రాదు, మేము టికెట్ అనర్హులం అని భావించింది కాబట్టి ఆయన జాబితా రాగానే అబ్బా ఇక ప్రజలకు మీరు ఏం సాధించి పెట్టినని మీరు సంబరాలు చేసుకుంటున్నారు. 9.5 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టియకపోతుంది, ఒకరికి రేషన్ కార్డు ఇవ్వకపోతుంది, 57 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వకపోతుంది, గజం జాగా మంచకపోతుంది, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోతుంది, కలెక్షన్ల పేరు మీద, కమిషన్ల పేరు మీద, కరప్షన్ పేరు మీద